పేరు జ్యోతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అత్తిలి మండలం నుంచి అండి. చెప్పండి, ఇప్పుడు మీరు ఈ ధర్నా చేయడానికి మీరు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి డిమాండ్స్ అడుగుతున్నారు? ఏమీ లేదండి, మాకు జీతాలు పెంచమని అడుగుతున్నామండి. ఇప్పుడు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగిపోయినాయి కదండి. ఏమైనా తక్కువ రేట్లు ఏమీ లేవు. దాన్ని బట్టి మాకు అంతా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా పెంచమని కూడా అడుగుతలే. కొంత పెంచండి అని అంటున్నాము. ముందు ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, 1000 పెంచారు. సరే తర్వాత అయినా పెంచుతారు కదా అనుకున్నాం, పెంచలేదు. మాకు కూడా మరి మాలో చాలామంది విధవరాండ్లు ఉన్నారు, భర్త లేకుండా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తారండి? వచ్చిన జీతంలో కొంత మేము అంగన్వాడీకి ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడో వేస్తారు, వేయరని నేను అమ్మ, మీరు గ్యాస్కి కానీ కూరగాయలకే కానీ పిల్లలకి ఫుడ్ పెట్టడానికి మీ సొంత డబ్బులే ఖర్చు పెట్టి చేస్తున్నారంట, అది నిజమేనా? సొంత డబ్బులు ఎట్టి ఖర్చు పెడతాము, ఎప్పుడుకో వస్తాయి. అప్పటి వరకు కూడా మరి మేము ఖర్చు పెడతానే ఉండాలి. మరి మీకు వచ్చే జీతంలో మీకు వచ్చే అతి తక్కువ డబ్బుతో మీరు ఖర్చు పెట్టామనుకో వాళ్ళు పావలా వేస్తారు. అదేమ్మా, మీకు వచ్చే ఉన్నాయి. సిటీ అంటున్నారు, అన్ని చోట్ల సిటీ టైప్లో పల్లెటూరులో కూడా వచ్చేస్తుంది. మరి మా సిటీలో కూడా ఇప్పుడు మా ఊరుంది, మా ఊర్లో 4000, వాళ్ళు ఇచ్చేది 2000. అప్పుడు ఎక్కడ సరిపోతుందండి? కరెంటు బిల్ అయితే అసలు లేనే లేదు, మేమే కట్టుకోవాలి. మళ్ళా మాకు వచ్చే నిత్యావసర సరుకులు రేట్లు పెంచను అని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక. ఎలా ఉన్నాయి సరుకులు రేట్లు? ఎలా ఉన్నాయి? అయ్యో, ఎందుకు ఇంకా పెరిగినాయి కదండి. పెరగకుండా కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంటు ఛార్జీలు కూడా అంతే. ఇంకేది కూడా తగ్గింపు అనేది లేదు, కానీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మరి జీతాలు పెరిగాయా? మేము ఎలా బ్రతుకుతాం? మరి ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు మీకు జీతాలు ఫస్ట్ సంతకం మీదే పెడతారు అని చెప్పేసి అన్నారు కదా, మరి ఏమన్నా జరుగుతుందా? ఏమన్నా అలా జరగలేదనే కదండి మేము ఎంత ఎలాగా ధర్నాకు రావడం. లేకపోతే మేము ఎందుకు ధర్నాకు వస్తామండి? అంతే కదండి.